ఈరోజు మన సెమీకండక్టర్లో ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇచ్చిన ఈ పీస్ ఆఫ్ కోడ్లో రేస్ కండిషన్ అనేది అకర్ అవుతుందా లేదా అని అడుగుతున్నాడు అనమాట బేసిక్. సో ఇక్కడ ఏంటి అసలు రేస్ కండిషన్ అకర్ ఎలా అవుతుందని అడుగుతున్నాడు అంటే సేమ్ వేరియబుల్ ఇక్కడ డేటా అనే వేరియబుల్కి ఒక వాల్యూ అసైన్ చేస్తున్నాడు ఈ ఇనిషియల్ బ్లాక్లో. సేమ్ డేటా అనే వేరియబుల్కి ఇంకో వాల్యూ అసైన్ చేస్తున్నాడు ఇంకో ఇనిషియల్ బ్లాక్లో. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఇలా సింపుల్గా అసైన్ చేసేసాడు, ఇక్కడ జీరో డిలే కంట్రోల్ ఇచ్చి అసైన్ చేశాడు. సో అందుకు ఇప్పుడు అడుగుతున్నాడు అనమాట ఇక్కడ మనకి రేస్ కండిషన్ అకర్ అవుతుందా అకర్ అవ్వదా అని. సో ఇక్కడ మనం చూస్తే ఇది కూడా 0th టైంలో ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది కూడా 0th టైంలోనే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనందరం ఏమనుకుంటాం జనరల్గా ఈ 0th టైంలో ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఈ డేటా వాల్యూ 2 or 3 ఉంటుంది కాబట్టి ఇది రేస్ కండిషన్ ఏ వాల్యూ ఉంటుందో చెప్పలేము అని జనరల్ పర్సెప్షన్ ఉంటుంది మనకి. బట్ యాక్చువల్గా ఈ జీరో డిలే కంట్రోల్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే 0th టైంలోనే ఎగ్జిక్యూట్ అవుతున్న స్టేట్మెంట్స్ కానీ ఇది ఇవ్వడం వల్ల ఈ స్టేట్మెంట్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇలా ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నీ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఈ జీరో డిలే కంట్రోల్ ఇచ్చినందుకు మనము ఈ స్టేట్మెంట్ సెకండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ రేస్ కండిషన్ ఉండదు అండ్ మన డేటా వాల్యూ 3 అవుతుంది అనమాట. సో నో రేస్ కండిషన్. థ్యాంక్ యూ.